తెలంగాణలో ఓ పక్కన ఉన్న ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఏం చేయమంటారు? డబ్బులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి పెడితే, మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. అంతకుముందు ప్రభుత్వ బకాయిలు తీరుస్తామని చెప్పి, అది ఓ పావు వంతు తీర్చి వదిలేశారు. మేము ఎట్లా నడపాలి? ఆసుపత్రి ఎట్లా నడపాలి? సిబ్బందికి జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? మందులకి ఎక్కడి నుంచి ఇవ్వాలా? తిండికి ఎట్లా ఇవ్వాలి? అట్లాగే మెయింటెనెన్స్‌కి ఎట్లా ఇవ్వాలి? అన్నటువంటిది అక్కడ. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఆ గొడవతోనే సమ్మె చేస్తే మొన్న ఒక 600 కోట్లు ఇచ్చి మిగతా త్వరలో ఇస్తామంటే ఆగారు ఓ 10, 15 రోజుల తర్వాత. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆందోళనలు కొంతవరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఈలోపు ఫీజు రియంబర్స్‌మెంట్ ఏకంగా 12,000 కోట్ల రూపాయలు. అంతకుముందు కేసీఆర్ టైంలో 4,000 కోట్లు ఎంతో పెండింగ్‌లో ఉంటే, వీళ్ళొచ్చాక 8,000 కోట్ల రూపాయల దాకా పెండింగ్ ఉందంటున్నారు. లేకపోతే అంతకుముందే 6,000 ఉంటే వీళ్ళు ఇంకో 6,000 తెలీదు. వీళ్ళొచ్చాక 5 బేస్‌లు ఇవ్వకపోవడం. 12,000 కోట్ల పెండింగ్‌తో సమ్మెకు దిగటం. విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూళ్ళు, కాలేజీలు మానేస్తే, కాలేజీలు క్లోజ్ చేస్తే పరిస్థితి ఏంటి? విద్యార్థుల జీవితాలతో చెలగాటం అంట. ఓ పక్కన రాజశేఖర రెడ్డి ఆనాడు తీసుకొచ్చినటువంటి మంచి పేరును వీళ్ళు చెడగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి వేళ అసమర్థ పాలన వైపుకి పబ్లిక్‌ని, ఇది అసమర్థ పాలన అనే ఫీలింగ్ క్రియేట్ చేసే పరిస్థితి. ఎందుకంటే అత్యధికులు పట్టణాలని, పల్లెల నుంచి కూడా వచ్చి మరి పట్టణాల్లో చదువుతున్నారు. అది ఇక్కడ కీ పాయింట్ అవుతుంది.